సోదర సమానులైన నందమూరి అభిమానులు అని చెప్తారు కదా బోయపాటి సీన్ గారు. మీరు కనీసం ఒక అప్డేట్ ఇవ్వలేకపోయారు. ఈరోజు సినిమా పోస్ట్ పోన్ అయితే అసలు తెలుసా అభిమానులు రాత్రి నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. అసలు ఆ థియేటర్‌లో గుడి సెట్టింగ్‌లేసుకొని జనాలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని థియేటర్లు డెకరేట్ చేసి వాళ్ళకి తెలియట్లేదు సినిమా ఎప్పుడు వస్తదో అని. ఇంకా చూస్తున్నారు చాలామంది ఆఫ్‌లైన్. ఇంత డిజిటల్ టెక్నాలజీ వచ్చినా కూడా మనకే అర్థం కావట్లేదనమాట అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది. ఇంకా పాపం ఆఫ్‌లైన్‌లో ఉంటారు. పాపం డైలీ లేబర్స్ ఉంటారు. వాళ్ళకి చెప్పాలి కదా కనీసం సినిమా ఈరోజు లేదు 2 రోజులు ఆగండి ఇంటికెళ్ళిపోండి అంటే వాళ్ళు ఇంటికెళ్ళిపోతారు. శుభ్రంగా 2 రోజుల తర్వాత వస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? నాకు తెలిసి చాలామంది రాత్రి నుంచి థియేటర్ల దగ్గరే ఉన్నారు. పొద్దున కూడా టిఫిన్ చేసి జస్ట్ టీ తాగుతూ అట్ట టైం గడుపుతూ ఉంటున్నారు. ఇవాళ పడిద్ది, గంటలో పడిద్ది, మార్నింగ్ పడిపోద్ది, ఆఫ్టర్నూన్ ఫస్ట్ షో అని కనీసం ఒక అప్డేట్ ఇద్దాం అని బాధ్యత కూడా లేకుండా ఉన్నారు బోయపాటి సీన్ గారు ఈరోజు. ఇది ఛాన్స్‌గా తీసుకొని ప్రతి ఒక్క అన్ని యూట్యూబ్ ఛానల్‌లు, ట్విట్టర్ హ్యాండిల్స్ అందరూ నాకు తెలుసు సినిమా ఇవాళ వేస్తారు, నాకు తెలుసు సినిమాలు ఇవాళ వేస్తారు. సాయంత్రం పడిపోద్ది వెయిట్ చేయండి, సాయంత్రం పడిపోద్ది వెయిట్ చేయండి, మధ్యాహ్నం వెయిట్ చేయండి. ఎవ్వడికి ఇన్ఫర్మేషన్ తెలీదు. అందరూ అయన్నీ చూసి ఆ యూట్యూబ్‌లు చూసి, ట్విట్టర్‌లు చూసి చాలా మంది పాపం రోడ్ల మీద తిరుగుతున్నారనమాట. సాయంత్రం షో పడిపోద్ది, సాయంత్రం షో పడిపోద్ది, చూద్దాం అనేది బాలయ్య బాబు గారికి ఉన్న బలహీనతను ఆధారం చేసుకొని ఈరోజు అందరూ కలిసి నందమూరి అభిమానులు ఫుల్‌గా ఒక ఆట ఆడేసుకున్నారు. చాలా వరస్ట్ సిచ్యువేషన్. సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం అది తప్పు కాదు కానీ మీరు సినిమా 4 అవర్స్‌లో రిలీజ్ అవుతుంది అనంగానే ఇప్పటి వరకు మీరు దాచిపెట్టేసి పోస్ట్‌పోన్ చేసేసి కనీసం నెక్స్ట్ షో ఎప్పుడు పడుతుందంటే మీరు ఒక ట్విట్టర్‌లో ఒక మెసేజ్ చేశారు ఈరోజు నైట్ పడిపోద్దని యూఎస్‌లో. సో నైట్ అంతా వెయిట్ చేస్తారు జనాలు రేపు మార్నింగ్ సినిమా వచ్చేద్దని. రేపు మార్నింగ్ అయినా అప్డేట్ లేదు. రేపు అర్ధరాత్రి 2 గంటకి క్యాన్సిల్ అంట. సరే నెక్స్ట్ ఎప్పుడంటే ఇవాళ నైట్ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని పుకార్లు, ఊహాగానాలు. మీకు కనీసం బాధ్యత కూడా లేదు. కనీసం మనం ఇచ్చేద్దాం, అప్డేట్ ఇచ్చేద్దాం, సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది, ఒక 2 రోజులు ఆగండి, 3 రోజులు ఆగండి, కనీసం అది కూడా చెప్పలేకపోయారు మీరు. అది చెప్తే చాలా బాగుండేది అనిపించింది. ఇంకోటి ప్రీమియర్స్ అనమాట. ₹500 డైలీ లేబర్, ₹500తో పనిచేసే కూలీ డైలీ లేబర్ చేత మీరు ₹600 పెట్టి టికెట్ తీపిచ్చారనమాట. ఎందుకంటే ఆయన కొంటాడు, ఆయనకి బాలయ్య అంటే ఒక బలహీనత అనమాట. అది రిలీజ్ రోజు సినిమా చూడాలనేది ఒక ఆనందం అనమాట. అలాగే ఆయనే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంతే. ₹300, ₹400కి పనిచేసే వాళ్ళు ₹1000 అంటే కొనేస్తారు టికెట్లు పాపం వాళ్ళకి. ఎందుకంటే ఆ ఇష్టం, ఆయన హీరో అంటే ఇష్టం. దాన్ని బలహీనతని మీరు క్యాష్ చేసుకుందామని చూస్తున్నారు. చాలా తప్పు అసలు. అసలు ప్రీమియర్లు ఇట్లా ఎక్కువ డబ్బులు పెట్టి కొండే ఫ్యాన్సే కాదు, ఫ్యాన్స్లో కూడా చాలా మంది డైలీ లేబర్స్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని మీరు దోచుకుంటారనమాట మీరు. నిజం చెప్తున్నా, మీకు 100 కోట్లు కావాలా, 100 డేస్ సినిమా కావాలంటే బాలయ్య బాబు 100 డేస్ సినిమానే కావాలంటాడు. అది బాలయ్య బాబు గొప్పతనం. ఇవాళ ఆయన్ని కూడా మీరు అభిమానులకు దూరం చేసే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు అనమాట. ఇలాంటి ప్రీమియర్స్ అన్నింటినీ ఎత్తి పారేయడం చాలా వరకు బెటర్ అని అడిగి. మీరు రిలీజ్ చేసేది పాన్ ఇండియాలో ప్రమోషన్స్ రావు, మీకు చేతకావు. మొత్తం డబ్బులన్నీ ఆంధ్రాలోనే తీసుకుందామని చూస్తారనమాట. ఆయన చూస్తేనేమో ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్గా చాలా మందిని చీట్ చేశారు. అది హైకోర్టులో కేసు నడుస్తుంది. 10 years నుంచి కట్టలేదంట హీరోస్ ఇంటర్నేషనల్స్ వాళ్ళకి. అది ఇప్పుడు కోర్టులో, అది కూడా పోయి తమిళనాడు కోర్టులో వేసాడు. ఆయన చాలా తెలివైనడు. ఇక్కడ వేస్తే ఏమన్నా కొంచెం పని అయ్యేదేమో కానీ అక్కడ ఎప్పుడు ఏం చేయలేడు అనమాట. అక్కడ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది, అసలు అప్డేట్ లేదు. జనాలు ఏమో రాత్రి నుంచి తిరుగుతున్నారు రోడ్ల మీద, ఇప్పుడు వస్తుందని. ఇంకా లేదు, ఇంకా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయి ఇంక పడుకుంటాం బెస్ట్ అనమాట. సిట్టింగ్లు, డబ్బులు, పొలమలన్నీ వదిలేసుకొని నెక్స్ట్ వాళ్ళు చెప్పిన డేట్కి సైలెంట్గా పోయి సినిమా చూసి రావడం అంత బెస్ట్ ఇంకోటి లేదనమాట. ఇంకంతే, ఇంకేం చేయలేము.